వేసవి వెళ్ళిపోయేటప్పుడు దొరికే చింత చిగురు పుల్లటి రుచితో తినే కొద్దీ తినాలనిపించడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. చింత చిగురులో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతుంది. డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను పోగొడుతుంది. షుగర్, థైరాయిడ్ ని తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. చింత చిగురు తడి లేకుండా పేపర్స్ మధ్యలో ఉంచి ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది. దీనిలో పెద్ద కాడలు లాంటివి తీసేయాలి. 100 గ్రాముల చింత చిగురు తీసుకుని ఇలా నలిస్తే కాళ్ళు వచ్చేస్తాయి. దీనిని నీళ్లలో వేసి కడిగితే ఇసుక లాంటిది ఉంటే వచ్చేస్తుంది. కుక్కర్లో వేసవిలో ఒంట్లో వేడి తగ్గించే పెసరపప్పు 2 గుప్పిళ్లు వేసి కాస్త దోరగా వేయించి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టి నానిన పప్పును కడిగిన చింత చిగురు, చీరికలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి, కాస్త పసుపు, కారం వేసి ములిగేలాగా నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఉడికిన పప్పుని కాస్త మెత్తగా మెదిపి తాలింపు కోసం వేడెక్కిన నూనెలో వెల్లుల్లి, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించి ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకుని పప్పులో వేసి రుచికి సరిపడా కళ్ళుప్పు వేసి ఒకసారి కలిపి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆపేస్తే కమ్మని టేస్ట్ తో ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది.